Friends, today's class is very important. That is related to civil case adjournments. So coming to the main point, ఏదైనా ఒక సివిల్ కేసులో అడ్జర్న్మెంట్స్ వాయిదాలు ప్రతి వాయిదాకి పార్టీ అంటే కేసు వేసిన వ్యక్తి ప్లెయింటిఫ్ కానీ అవతల వ్యక్తి డిఫెండెంట్ కానీ వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏం జరుగుతుంది, ఎవిడెన్స్ స్టేజ్లో మరియు కోర్టు ఫస్ట్ హియరింగ్కి వెళ్ళాలా, రావాల్సిన అవసరం లేని కేసులు ఎలా ఉంటాయి, వాయిదాలకు హాజరు కాకపోతే కేసు పరిస్థితి ఏంటి, కేసు వాయిదా డేట్కి వెళ్ళకపోయినా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ సందర్భాల్లో వెళ్ళాలి, టోటల్గా ఈ వీడియోలో కేసు వాయిదా అన్ని అడ్జర్న్మెంట్స్కి వాయిదాలకి వెళ్ళాలా, పార్టీలు హాజరు కావాలనే విషయాలు, అనేక రకాల విషయాలు, సందేహాలు తీర్చుకుంటూ ఈ క్లాస్ ద్వారా ముందుకెళ్దాం. సివిల్ కోర్టులలో ఒక కేసు వెంటనే పూర్తి కాదు. ఎందుకంటే పిటిషన్ ఫైల్ చేయటము, కౌంటర్స్ ఫైల్ చేయటము, ఎవిడెన్స్, క్రాస్ ఎగ్జామినేషను, ఆర్గ్యుమెంట్స్, ఇలా అనేక రకాల స్టేజెస్ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్ కంప్లీట్ అవ్వకపోతే దాన్ని మరో డేట్ ఇస్తారు. దాన్నే వాయిదా, అడ్జర్న్మెంట్ అంటారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి 1908లోని ఆర్డర్ 17 ప్రకారం అలా ఉంటుంది. ప్రతి వాయిదాకి పార్టీ వెళ్ళాలా అంటే సాధారణంగా అవసరం ఉండదు. ఎందుకంటే అడ్వకేట్కి వకాలత్ ఇచ్చి ఉంటే కనుక ఆయన హాజరవుతారు. తప్పనిసరిగా పార్టీ వెళ్ళవలసిన సందర్భాలు ఉంటాయి. అంటే ఎవిడెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఒక కేసు రన్ అవుతున్నప్పుడు, ప్లెయింటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ క్రాస్ ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు, కోర్టు వారు పర్సనల్ ప్రెసిడెన్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు, సెటిల్మెంట్ అవుతుంది, డిస్కషన్ అండ్ మీడియేషన్ జరుగుతుందండి, మీరు ఇద్దరూ రావాలి అని అడ్వకేట్స్ వారి తరపు నుంచి చెప్పి ఉన్నప్పుడు, ప్లెయింటిఫ్ కేసు వేసిన వ్యక్తి ప్లెయింటిఫ్ రాకపోతే డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ ఆర్డర్ 19 ప్రకారం ఉంటుందన్నమాట. ఒకవేళ డిఫెండెంట్ రాకపోతే ఎక్స్పార్టీ ఆర్డర్ అవుతుంది. అడ్వకేట్ కూడా వెళ్ళకపోయినప్పుడు మాత్రమే సమస్య ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రాము అనే వ్యక్తి తన పొలం ల్యాండ్ మీద రాజు అనే పర్సన్ గోడ కట్టాడని కోర్టులో కేసు వేశాడు. రాము అడుగుతాడు లాయర్ గారిని, సార్ కేసు ఫైల్ చేస్తే ప్రతి వాయిదాకి నేను రావాలా? అప్పుడు అడ్వకేట్ గారు, అలాంటి ప్రతి డేట్కి రావాల్సిన అవసరం లేదు, నీకు ఎవిడెన్సు మెయిన్ ఇంపార్టెంట్ టైమింగ్స్ డేట్లో మాత్రమే రండి అని చెప్తారు. ఎందుకు రాము అలా అడిగాడంటే, సార్ నేను డైలీ వర్కర్ని, వ్యవసాయ కూలీని పని చేసుకుంటూ ఉంటాను, నాకు వెంటనే వస్తే కూలీ పోతుంది, నేను దాని మీదే బతుకుతున్నాను అని చెప్తాడు. అప్పుడు అడ్వకేట్ గారు నేను ఇంటిమేట్ చేస్తానని చెప్తారు. అడ్వకేట్ చెప్పిన తర్వాత రాము గారు సూట్ వేశారనుకుందాం. రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసిన తర్వాత కేసు మూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు అడ్వకేట్ గారు రాము గారికి చెప్తారనమాట, రండి అని చెప్పేసి. అప్పుడు వెళ్ళాలి. కోర్టులో జడ్జి దగ్గరికి వచ్చి రాము తన ఎవిడెన్స్ చెప్పాలి. ఈ సమయంలోనే ప్లెయింటిఫ్ ప్రెజెన్స్ అవసరం అవుతుంది. కోర్టుకు రావాల్సిన అవసరం లేని కేసులు కూడా కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మనీ రికవరీ సూట్ ఉందండి, ఆల్రెడీ ఫైల్ అయింది, ఓన్లీ డాక్యుమెంట్స్ ఫైల్ చేస్తే చాలు. మనీ రికవరీ సూట్లో ఆల్రెడీ సూట్ ఫైల్ అయిన తర్వాత ఓన్లీ ఆర్గ్యుమెంట్ అప్పుడు వస్తే సరిపోతుంది. పార్టిషన్ సూట్లో కమిషనర్స్ రిపోర్ట్ ఆధారంగా ఆర్గ్యూ చేస్తారు. ఇంజంక్షన్ పిటిషన్ కూడా అంతే. మోస్ట్ అడ్వకేట్స్ ఏంటంటే ఆర్గ్యూ చేస్తారు. ఇలాంటి కేసులలో ప్రతి వాయిదాకి పార్టీ రావాల్సిన అవసరం అంతగా ఉండని పరిస్థితులు ఉంటాయి. రాజు రాము ఇద్దరిని పిలిచి ఒక్కొక్కసారి జడ్జి మీడియేషన్ పంపించినప్పుడు ఇద్దరు రావాలి. చివరికి కాంప్రమైజ్ అవుతుంది. జడ్జి సేస్ సూట్ డిస్పోజ్డ్ యాజ్ సెటిల్డ్ అంటారు. ఫైనల్గా ఏంటి, ప్రతి వాయిదాకి ప్లెయింటిఫ్ డిఫెండెంట్ రాకపోయినా అడ్వకేట్ని అప్రోచ్ అవుతూ ప్రతి స్టేజీ వెళ్తూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే కేసు ముందుకు సాగుతుంది. నిజమైన హక్కుదారుడికి న్యాయం జరుగుతుంది. ఇవన్నీ సిపిసి ఆర్డర్ 17 and 9లో చెప్పారు. అడ్వకేట్ ప్రెజెన్స్ ఈజ్ యూజువల్లీ సఫిషియంట్. పర్సనల్ ప్రెజెన్స్ ఓన్లీ వెన్ కోర్ట్ డైరెక్ట్స్ టు ద పార్టీస్. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? ప్లెయింటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ కేసు వేసిన వ్యక్తులు కేసు నడుస్తున్నప్పుడు ఇరు పార్టీల వారు ప్రతి వాయిదాకి వెళ్ళాలా, ఏ కేసులో ఎప్పుడు ప్రెజెన్స్ తప్పనిసరి, వెళ్ళకపోతే నష్టాలు, వెళ్తే ఉపయోగాలన్నీ కూడా తెలుసుకున్నాం. అంటే ఏంటి, ప్రతి వాయిదాకు వెళ్ళవలసిన అవసరం లేదు, అడ్వకేట్ గారు నడిపిస్తూ ఉంటారు, ముఖ్యమైన సమయంలోనే వెళ్ళాలి, దానివల్ల కేసు బలంగా ఉంటుంది, ఆప్షన్ పెట్టకూడదు. నెక్స్ట్ వీడియోలో కోర్టులో ఉండే ఏఓ గారు అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే ఎవరు, జడ్జి తర్వాత ఆయన ఎందుకు అంత ఇంపార్టెంట్ పర్సను, జడ్జితో పాటు ఆయనకి ఉండే పవర్సు, డ్యూటీసు, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏ కేసు అయినా మూవ్ అవ్వాలంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు, ఏఓ గారు ఏం చేస్తుంటారు,
ఎట్లాంటి కేసులు, ఫైల్స్, నంబరింగ్ ఆల్ ఏం చేస్తుంటారనే విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీరు తప్పనిసరిగా లాంగ్ వీడియోలు చూడండి. ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక లాంగ్ వీడియో చేస్తే నేను పెద్దది చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క 2-3 నిమిషాల్లో సబ్జెక్ట్ నేర్చుకోను. ఇది పెద్ద సముద్రం లాంటిది కాబట్టి కనీసం 10 నిమిషాల వీడియో 4 నిమిషాలు చూస్తే మీకు బేసిక్ వాట్ ఈజ్ వాట్ అర్థమవుతుందనేది నా యొక్క ఉద్దేశం మాత్రమే. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏఓ గారంటే ఎవరు, ఆయన రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.